లైఫ్‌లో సక్సెస్ అవ్వాలని చాలామందికి ఉంటది. ఏదో సాధించాలి, ఎంతో సాధించాలని ఎంతో మందికుంటది. అందరికుంటది. కానీ అందులో కొంతమందే సక్సెస్ అవుతారు. ఎందుకంటే, ఆ సక్సెస్ అయిన వాళ్ళు ఎంత కష్టపడతారో మీకు తెలవదు. ఎంతో స్ట్రగుల్ అవుతారు, ఎంతో కష్టపడతారు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఎన్నో అవమానాలు ఎదుర్కొంటారు. అయినా దాటుకుంటూ వెళ్ళి వాడు సక్సెస్ అవుతాడు. అలాంటి పెయిన్‌ను భరించిన వాడే సక్సెస్ అవుతాడు. ఎంతో పెయిన్ భరించిన వాడే సక్సెస్ అవ్వడు. ఇయాల నంబర్ 1 ఉన్నాడంటే కింద నుంచి జీరో నుంచి పైకొచ్చి టాప్ పొజిషన్‌లో ఉన్నాడంటే, జీరో నుంచి పైకొచ్చిన వాడు టాప్ పొజిషన్‌లో ఉన్నాడంటే, మీరు ఆడెంతో కష్టపడ్డాడు. మీరు కూడా సక్సెస్ అవ్వాలంటే ప్రతి ఒక్కరికి సక్సెస్ అనేది సీక్రెట్ ఉంటది ఒకటి. దానికి ఒక సిద్ధాంతం ఉంటది. మీరు మీరు ఏదైనా సాధించాలనుకున్నారనుకో, ఫస్ట్ ఏం చేయాలంటే ఇలాంటి ఒక బుక్ తీసుకోండి నోటు. తీసుకొని మీరేం చేయాలంటే, దాని మీరేం సాధించాలనుకుంటున్నారో నోట్ చేసుకోండి ఫస్ట్. మీరేం సాధించాలనుకున్నారో ఒక పేజీలో నోట్ చేసుకొని, తర్వాత ఇంకొక పేజీలో ఏంటంటే మీ టైమింగు, ఏ టైమింగ్కి ఏ పని చేస్తున్నారు, ఏ టైమింగ్కి ఏం పని చేస్తున్నారు అని రాసుకోండి. అందులో వేస్ట్ వేస్ట్గా టైం వేస్ట్ చేసే పనులు ఏమేంటి, డైలీ మీరు చేసే పనుల్లో టైం వేస్ట్ చేసే పనులు ఏంటి అవి టిక్ చేసుకోండి. టిక్ చేసుకొని ఆ టైం వేస్ట్ పనులు తీసి పక్కకెట్టండి. మీరు ఇంపార్టెంట్ పనులన్నీ ఒక దిక్కు తీసుకోండి. మీరు ఏ టైంకు ఫ్రీగా ఉంటారో, ఏ టైంకు ప్రశాంతంగా ఉంటారో దాన్ని మీ గోల్కు టార్గెట్ చేసుకోండి. దానికి ఒక టైం కేటాయించుకోండి. ప్రతిరోజు ఒక టైం మీరు మార్నింగా, ఈవినింగా ఎప్పుడో ఒక టైం టేబుల్ కూడా రాసుకోండి. ఒక మంచి టైం టేబుల్ రాసుకోండి. టైం టేబుల్ రాసుకొని దానికి ఫస్ట్ సక్సెస్‌కి మార్గం ఏందంటే ఫస్ట్ స్టెప్ ఏందంటే టైం టేబుల్, టైమింగ్ ఫాలో అవ్వడం. నెక్స్ట్ ఏందంటే రెగ్యులారిటీ ఫాలో అవ్వడం. ప్రతిరోజు రెగ్యులర్‌గా కంటిన్యూగా చేయాలి. నువ్వు ఏ పని చేయాలనుకున్నా కానీ సక్సెస్ అవ్వాలంటే కంటిన్యూగా చేయాలి. టైమింగ్ ఫాలో అవ్వాలి. ఒక టైం టేబుల్ తయారు చేసుకోండి. ప్లస్ రెగ్యులర్‌గా కంటిన్యూగా చేయాలి. ఎంత ఎంత ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఆ చేసే వరకును ఖచ్చితంగా చేయాలి. మీ టార్గెట్‌ని మీ మైండ్‌లో పెట్టుకోండి. ఫస్ట్ మీ టార్గెట్‌ని ఒక మీ మైండ్‌లో పెట్టుకోండి. మీకు అసలు మీ మైండ్ అప్పుడప్పుడు డిస్టర్బ్ అయినప్పుడు ఏంటి అంటే ఒక 5, 10 నిమిషాలు యోగా చేయండి. యోగానో, మెడిటేషనో చేయండి. తర్వాత మీకు ప్రతిరోజు నీ గోల్‌ను ఫస్ట్ నీ గోల్‌ని టార్గెట్ చేసుకుంటూ గోల్‌కే పని చేయాలి మీరు. మీ లైఫ్‌లో మీ గోల్ ఒకటే ఉంది. వేరే ఏం లేదని దాని గురించి మాత్రమే పని చేయాలి. వేరే దాని గురించి పని చేస్తే మీరు సక్సెస్ కాలేరు. మీరు దీన్ని వదిలిపెట్టకుండా, మీరు ఏదైతే అనుకున్నారో దాన్ని వదిలిపెట్టకుండా చేస్తేనే సక్సెస్ అవుతారు. ప్రతిరోజు చేయాలి. రెగ్యులర్‌గా చేయాలి. కొన్ని కొన్ని సిద్ధాంతాలు సక్సెస్ అనేది కొద్ది సిద్ధాంతం ఉంటుంది. ఒక టైమింగ్ ఉంటుంది. దానికి ఒక ఫాలోయింగ్ ఉంటుంది. అవన్నీ ఫాలో అయితేనే కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయి. రెగ్యులర్‌గా చేస్తాయంటే మీకు మంచి మంచి టిప్స్ తెలుస్తుంది. కమ్యూనికేషన్ పెరుగుతుంది. దాని తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. ప్రాక్టీస్ పెరుగుతుంది. మీకు చేయాలనే ఆలోచన కొంచెం మైండ్ సెట్ కూడా అవుతుంటుంది. అంతే మీరు ఇలా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఈరోజు మేము మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకా మీకు ముందర ఒక టైం టేబుల్ కూడా మీకు చదువుకునే వాళ్ళకు టైం టేబుల్ కూడా పెడతాను. థ్యాంక్ యూ.